శ్రీరామ్ గారు, అంటే మీ మ్యారేజ్ ఎలా జరిగింది? అంటే మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ లేదండి, మ్యారేజా? అరేంజ్. చాలా మంది ఫేస్‌బుక్ కామెంట్స్ చూసేది ఏందంటే ఫ్యామిలీని తెరపైకి తీసుకురాడు అని అంటున్నారు. అంటే తెరపైకి తీసుకురావరు అంటే ఏంటంటే, నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగింది. పెళ్ళైన ఒక 1 ఇయర్ ఫ్రెండ్‌దేదో ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంటే తీసుకెళ్ళా. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్టిస్టులందరూ ఒక చోట చేరుతారు. అవును. చేరిన తర్వాత ఏంటంటే, మా ఆయన ఇలాగా, మీ ఆయన ఇలాగా ఇయన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. ఎప్పుడు వస్తుంటే ఇంక ఆళ్ళిలా అంట, వీళ్ళిలా అంటని వీళ్ళు పొల్యూట్ అవుతుంటారు యాహ్! బేసిక్‌గా. యాహ్! యాహ్! లేదంటే గాసిప్స్ మాట్లాడుకుంటూ యాహ్! సో, అందుకే ఏంటంటే నాకు తెలుసది. ఓకే. నేను అంటే ఆ విషయంలో ఏంటంటే ఎప్పుడు కూడా నేను అంటే శ్రావణ్ బాబు గారిని ఫాలో అవుతాను. యాహ్! ఆయన తెలీదు ఎవరికీ. అంటే ఎందుకు తెలియాలసలు? నేను సెలబ్రిటీని అయితే నాతోనే ఉండాలి. అవును. నా ఫ్యామిలీ వాళ్ళందరిని తెర మీదకి తేవడం అవన్నీ నాకు బేసిక్‌గా ఇష్టం ఉండదు. ఒక ఫంక్షన్ తప్పక ఎళ్ళాల్సొస్తే సేమ్ నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. హ్మ్. ఆ తర్వాత నేను ఎప్పుడైనా తీసుకురాలేదు. ఎందుకంటే అన్‌వాంటెడ్ డిస్టర్బెన్సెస్ లైఫ్‌లో. మనకు 10 మంది పరిచయం అవుతారు అవును. బయటకొచ్చిన తర్వాత. మనం కొంత క్లోజ్డ్‌గా మూవ్ అవుతాం. అవును. ఎవరేం మాట్లాడుతారో తెలీదు. ఎవరెవరికి ఏమి పోస్ట్ చేస్తారో తెలీదు. అవును. వాళ్ళ మైండ్ పాడైపోద్ది. యాహ్! మా లేనిపోని డిస్టర్బెన్సెస్ యాహ్! మన మధ్య. మన ఫ్యామిలీ లైఫ్‌ని ఎందుకు మనం డిస్టర్బ్ చేసుకోవాలి? వాళ్ళది వాళ్ళకి, మనది మనకి సెపరేట్ చేసి పెట్టేసామనుకోండి, అవును. ఎవరికీ కష్టం ఉండదు. వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఉంటారు ఫస్ట్. ఇప్పుడు సరే. నా వైఫ్ నేను ఒక 2 రోజులు ఇంటికి రాను అంటే గనక, ఎందుకు రావు? ఆ! ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? ఒక్క క్వెషన్ కూడా ఉండదు. సార్, మిగతా సీరియల్స్‌తో పోల్చుకుంటే 'ప్రేమ ఎంత మధురం' అనేది ఒక బిగ్ సక్సెస్సే అనొచ్చు కదా! యాహ్! రైట్. 'ప్రేమ ఎంత మధురం' ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు హీరోగా మిమ్మల్నే అనుకున్నారా? లేకపోతే ఇంకెవరినైనా చూసారా మీరు లేదండి. స్టార్ట్? ఫస్ట్ చాలా మందిని చూసాం మేము. హ్మ్. కొంతమంది అన్నారు, మీరు చేస్తే బావుంటదేమో క్యారెక్టర్ అని. బట్ మన ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు ఎందుకంటే, లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి. ప్రెషర్ ఇయన్నీ తీసుకోలేమని చెప్పేసి పెద్ద నేను కన్సిడర్ చేయలేదు బిగినింగ్‌లో. ఓకే. చాలా మంది నిన్ను అడిగాను. చాలా మందిని రిక్వెస్ట్ చేశాను. అయితే ఎవరు ఎందుకో సంహౌ అందరేంటి నెక్స్ట్ మేము లేదు భయ్యా కొంచెం సినిమా సైడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. మళ్ళీ టీవీకి రావాలనుకోవట్లేదు. ఇట్లా. ఓకే. కొంతమందేమో నేను చాలా మంది సినిమాలో చాలా హీరోలుగా చేసి మానేసిన వాళ్ళని కూడా అడిగా. ఓకే. వాళ్ళు కూడా చేయలేదు. లాస్ట్ ఇంకా ఆప్షన్ లేదు. ఓకే. ఎవరు చేయాలనే దానికి. ఎవరున్నారని. ఎవరెవరిని చూసారు సార్ యాక్చువల్లీ 'ప్రేమ ఎంత మధురానికి' ఏమైనా పేరు? బావుండదేమో చెప్తే. నో ప్రాబ్లమ్ సార్. నో ప్రాబ్లమ్. ఫస్ట్ మన మగ దగ్గర సాగర్‌ని అడిగాను. ఓకే. తను కలిసాడు తర్వాత. ఓకే. భయ్యా భలే ఉంది. మీదే కరెక్ట్ భయ్యా అని. ఓకే. నందుని అనుకున్నాను. నందకిషోర్. నందకిషోర్‌ని. ఓకే. అప్పుడు తను ఏదో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఓకే. నెక్స్ట్ సీతాకాంత్ అని తనున్నాడు. తనని అడిగాను. ఓకే. శ్రీరామ్ వెడ్స్ జానకి అని ఒక హీరో తను రోహిత్ అని ఒక అతనున్నాడు. ఓకే. తనని అడిగాము. ఓకే. ఇట్లా చాలా మంది నేను అనుకున్నప్పుడు ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరెవరో. ఓకే. అట్లా అడిగితే ఎవరు చేయలే అప్పుడు. చెప్పేసరి ఇంకా అంటే శ్రీరామ్ గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని వదులుకోరు కదా! అంటే మీరు తెలీదు. చెప్పటం అంటే ప్రేమ ఎంత మధురం మనకెప్పుడు చూడండి, కథ చెప్పినప్పుడు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఆ! సక్సెస్ వచ్చిన తర్వాత అయ్యో వదిలేసుకున్నాం అన్న ఫీలింగ్ ఆ వస్తది. రిగ్రెట్స్. ఇప్పుడు సినిమాలు కూడా చూడండి, చాలా పెద్ద పెద్ద సినిమాలు అవును. అవును. చాలా మంది వదిలేసుకున్నారు. అవును. సో, తర్వాత సక్సెస్ అయిన తర్వాత మనం చూస్తూ ఉంటాం కామెంట్స్‌లో. అయ్యో! పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా వదిలేసారు, తారక్ గారు ఈ సినిమా వదిలేసారు అని చెప్పేసి. లైక్ దట్ అంటే సక్సెస్ తర్వాత అయ్యో చేయలేదని ఒక చిన్న ఫీల్ ఉండొచ్చు. అవును. బట్ అప్పటికి సో, మీరు చెప్పిన లిస్ట్‌లో నుంచి ఎవరైనా ఫోన్ చేసి భయ్యా నేను చేసుంటే బాగుండు. నందు ఇప్పటికీ ఫీల్ అవుతాడు. అబ్బా రామ్ నేను మిస్ అయ్యానని. సాగర్ కలిసినప్పుడు లేదు భయ్యా బాగుంది. అంటే చాలా మంది అది చెప్పి సీతాకాంత్ అదే అంటాడు. లేదు భయ్యా మీరు పర్ఫెక్ట్, మేము చేస్తే కూడా అంత ఇది వచ్చేది కాదు ఇది. ఓకే. మీరే పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఓకే. సో అని అంటాడు అట్లా. సార్, ఇప్పుడు ఈ సీరియల్ వరకు వచ్చేసరికి మీరే ప్రొడ్యూసర్ అండ్ మీరే హీరో. అంటే కంప్లీట్ ప్రొడక్షన్ ని చూసుకుంటూ నైట్ ఇంటికెళ్ళేసరికి చాలా కష్టాలు ఉంటాయి. సో, ఈ టైం పీరియడ్ లో మీ వైఫ్ సపోర్ట్ గాని, పిల్లలు గాని అసలు ఎప్పుడు నన్ను ఏం అడగరండి వాళ్ళు. ఓకే. అసలు ఎప్పుడు అడగరు. ఏంటి అదే చెప్తాను కదా, ఎందుకు లేట్ వచ్చావు తెలుసు వాళ్ళకి. దే కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇంత బర్డెన్ ఉన్నప్పుడు నా ఫోన్ కాల్స్ నేను మాట్లాడేది తెలిసిపోద్ది వాళ్ళకి. ఓకే. ఎంత టెన్షన్ లో ఉంటాడు, ఎందుకు ఇంటికి కదిపితే లేని ప్రయాణంలో నాన్ సెన్స్ అని చెప్పేసి వాళ్ళు అడగరేమి నన్ను. ఓకే, తన వర్క్ తను చేసుకుంటాడు, టెన్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు, ఎక్కువ ఫోన్ కాల్స్ ఉండవు ఇంట్లో. ఫ్యామిలీ లైఫ్ అంటే నేను అది మిస్ అవుతాను బాగా. ఎందుకంటే అంత టైం ఇవ్వలేను నేను, డెఫినెట్ గా ఇవ్వలేను. సో ఏదైనా ఒక రోజు అయితే గ్యాప్ వచ్చినా కూడా స్క్రిప్ట్ వర్క్ అని, మీటింగ్స్ అని ఇలాగే అయిపోతుంటుంది. ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అనుకుంటా బయటికి తీసుకెళ్ళా, రిసార్ట్స్కి వెళ్ళాము అంతే. ఓకే. నేను 1 ఇయర్కి ఒకసారి వాళ్ళని తీసుకెళ్తే ఎక్కువ. సో, ఇప్పుడు ఈ 'ప్రేమ ఎంత మధురం' కాకుండా సార్ ఇంకా ఫ్యూచర్ లో ఏదో వెబ్ సిరీస్ చేస్తున్నారు స్టార్ట్ చేశాను రీసెంట్ గా వెబ్ సిరీస్. అది May 27th అనుకుంటున్నాము. ఏం సార్ అది వెబ్ సిరీస్ టైటిల్ పేరు? టైటిల్ వచ్చి అంటే ఆల్మోస్ట్ ఇంక వెబ్ అంటే మీకు ఏముందండి,
సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. ఓకే. కొంచెం ఒక టైటిల్ బాగా కంటెంట్ చేస్తున్నాం. టైటిల్ టైటిల్ అది రివీల్ చేసి వాళ్ళు ఇంకా చెప్పలేదు. వాళ్ళు ఫంక్షన్ చేస్తారు. ఓకే. ఓకే, దాని గురించి కాంబినేషన్ గురించి Okay. అదే ఒక రా బ్యాక్ డ్రాప్ అండి, 90s బ్యాక్ డ్రాప్. Okay. కేమ్ అవుట్ వెరీ వెల్ యాక్చువల్ గా. సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఆసమ్. ఓకే. సో చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఆ డైరెక్టర్ కృష్ణ గారు, ఆయన ఎందుకంటే ఎప్పుడు నాకు మా సిరీస్ కూడా స్క్రిప్ట్ చేస్తారు. ఆయన ఎందుకంటే నేను ఎక్కువ పాయింట్లు అడుగుతారని, సార్ నేను మీకు చెప్పను సార్, డైరెక్ట్ గా ఛానల్లోనే చెప్తాను సార్ అంటూ ఉంటాడు. ఇది కూడా అలాగే ఆయన రెడీ చేసి ఆయన కానీ నేను అంతా రెడీ అయ్యి తీసుకొచ్చి చెప్తానన్నాడు. ఒకే సిట్టింగ్ కూర్చున్నాము అని చెప్తే ఎక్కడా అది ఫ్లా లేదు, అందులో ఒక్క కరెక్షన్ కూడా నేను చెప్పలేదు. ఆయన అదే అన్నాడు, ఫస్ట్ టైం సార్ మీరు కరెక్షన్ చెప్పలేదు నాకు. లేదు సార్ బాగుంది, ఇంకేముంటుంది అందులో, అది ఎక్కడైనా మనకి అది ఎక్కడ డౌట్ ఉంది లేదా అదేంటి ఇదంటే కన్ఫ్యూజన్ లేనప్పుడు అసలు ఇంకేమీ డౌట్స్ ఉండవు, క్లియర్. సార్ ఆ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూసర్ గా చేస్తున్నారా లేకపోతే ప్రొడ్యూసర్ అండి, నాకు వేషం లేదు అందులో. ఆల్రెడీ ఇంత మన busy జీవా గారు schedule లో. అడుగుతున్నారు, జీవా గారు అంటున్నారు, Okay. ఏంటి ఇంత బాగున్నావు నువ్వు, ఇవ్వలేదా నీకు క్యారెక్టర్ అంటే, లేదు సార్ అంటే ఒక వర్డ్ ఎగ్గుంటాడు అనమాట, అంతే సార్. మేబీ ఇంత బిజీ స్కెడ్యూల్ లో ఉన్నారు, ఇంకా ఇవ్వడం కుదరదేమో అనుకున్నారేమో. అది కూడా లేండి, ఎందుకంటే ఆ డేట్స్ మళ్ళీ మ్యాచ్ చేయాలంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. నేను కూడా అంత నీకు ఆలోచించలేదు దాని గురించి. శ్రీరామ్ గారు, మీరు జెమినీ టీవీలో చేశారు, మాలో చేశారు, ఈ టీవీలో చేశారు, సో ఇప్పుడు జీలో కూడా ఉన్నారు. సో అన్ని ఛానల్లో ఆల్మోస్ట్ యూ డిడ్ యువర్ వర్క్. సో ఏ ఛానల్లో ఎక్కువ వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది మీకు? వర్క్ సాటిస్ఫాక్షన్ నేను ఎక్కువ చేసింది కూడా జీకేనండి. ఎందుకంటే నాకు బీన్ లాంగ్ అసోసియేషన్ విత్ జీ. ఆల్మోస్ట్ నాకు 2011 నుంచి నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను అక్కడ వాళ్ళ దగ్గర. ఓకే. ఆల్మోస్ట్ 11 years. సో ఫస్ట్ జీలో ఏ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు? నాది ఫస్ట్ రాధా కళ్యాణం, ఓకే. 2011. అది ఆల్మోస్ట్ 600 చేంజ్ ఎపిసోడ్స్ చేశాను. నెక్స్ట్ రాధా కళ్యాణం అది జరుగుతుండగానే వరుణ్ని పరిణయం స్టార్ట్ చేశాను. ఓకే. దట్ వాజ్ ఆల్సో బిగ్ హిట్, 800 చేంజ్ అది. ఓకే. దాని ప్యారలల్ గా కొంచెం ఇష్టం కొంచెం కష్టం స్టార్ట్ చేశాం. ఓకే. అది కూడా మంచి సక్సెస్. అది 500 చేంజ్ చేసాం. తర్వాత కళ్యాణ వైభోగం, ఓకే. ఇప్పుడు అది 1350. ఓకే. 1000 అంటే రేపు May 1st వస్తే 5 years కంప్లీట్ అయిపోతుంది. గ్రేట్. సో అది అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, నిజంగా ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, అది ఎప్పుడు స్టార్ట్ చేసాం, 8 episodes చాలా స్ట్రగుల్ అయ్యాం. ఓకే. మేము దాన్ని ఏంటిది ఇది 100 episodes చేయగలుగుతాం అనుకున్నాం. Hmm. అలాంటిది ఈ రోజున 1000 చేయాలని ఒక 600-700 దగ్గర మళ్ళీ చిన్న ఆసిలేషన్. Really? సో మళ్ళీ అది పికప్ అయిపోయింది. అది ఎక్కడ అంటే ఏ స్లాట్లు వేసినా అది పికప్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక స్లాట్ మార్చారు, అక్కడ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. గ్రేట్. అది కేవలం అందులో ఉన్న ఆర్టిస్టులు అండి. ఓకే. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇది ఎలాగైనా 1000 చేయాలి, దీన్ని ఎలాగైనా 1500 చేయాలని వాళ్ళ ఇది సంకల్పం. ఓకే. దాన్ని అలా చాలా తీసుకెళ్తున్నారు. నిజంగా episodes. నేను ఇప్పుడు దాని మీద పెద్ద ఎఫర్ట్ పెట్టట్లే, Okay. ఫ్రాంక్లీ స్పీకింగ్. అది వెళ్తుంది అంతే. ఇనిషియల్ గా పెట్టాము, అది ఒక రేంజ్ కి వచ్చి సెట్ అయిపోయింది. ఓకే. ఈ రోజు వరకు అది అలా నడుస్తూనే ఉంది. అదేంటంటే అందరూ కూడా దీన్ని ఇంత తీసుకెళ్ళాలి, వాళ్ళ అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అవును. 1500 చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఇంకా 2000 చేయాలి. పెట్టగానే టార్గెటింగ్ చాలు. నేను 1000 అనుకో, 1000 చేస్తే ఎక్కువ అనుకున్నాను, నీకు చాలు అంటే వాళ్ళు అస్సలు వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. ఆల్ ఏంటంటే లైక్ ఒక మాది అని ఓన్ చేసుకుని వాళ్ళు